ఆ కావేరిని తక్కువ అంచనా వేయకు. జాగ్రత్తగా ఉండు. మేడం, అర్జెంటుగా నాకు ఒక 2 లక్షలు కావాలి మేడం. ప్లీజ్ మేడం, చాలా అర్జెంట్. మేడం, మా నాన్నగారికి ఆరోగ్యం. మీ అందరికి నేను ఏటీఎం మెషిన్ లా కనిపిస్తున్నానా? మీ ఫాదర్కి ఆపరేషన్ అంటే లక్షలు ఇచ్చాను కదా, ఇంకా ఎంత ఇవ్వాలి? అది కాదు మేడం. నాతో ఏం చెప్పకు. వెళ్ళిక్కడి నుంచి. వెళ్ళ. ఈ మంజుకి యమజకు సంబంధించిన సీక్రెట్ ఏదో తెలుసు. అదేంటో తెలుసుకుంటే యమజ పనిదా ఫినిష్. నేను తన కోసం ఎంతో చేశాను. ఆఫ్టర్ ఆల్ 2 లక్షలు అడిగితే లేవంటుందా? పైగా కొడుతుందా? భయపడకు మంజు, ఇంట్లో జరిగిందంతా నేను చూశాను. అసలేమైంది మంజు? ఆ యమజ నిన్నెందుకు కొట్టింది? చెప్ మంజు, నీకేదైనా అవసరమైతే నేను సహాయం చేస్తాను. మా నాన్నగారికి మొన్నే ఆపరేషన్ అయిందండి. డాక్టర్ గారు చాలా కాస్ట్లీ టెస్ట్లు, మందులు రాశారు. వాటికి దాదాపుగా 2 లక్షలు ఖర్చవుతుంది. ఆ అమౌంట్ మేడం గారిని అడిగాను. ఆవిడేదో చిరాకులో ఉండి. చిరాకులో ఉంటే మాత్రం అలా కొడుతుందా? తన దగ్గర పనిచేసే వాళ్ళకి తనగాక ఇంకెవరిస్తారు? అయినా నువ్వు కూడా మీ నాన్నగారి ట్రీట్మెంట్ గురించి కదా అడిగావు, జల్సాల కోసం కాదు కదా. ఊరుకో, బాధపడకు. నీకు డబ్బులు అవసరమని నీకోసం నేనే తీసుకొచ్చాను. తీసుకో, తీసుకో పొన్నో. ఆ కంపెనీకి మా భువనని ఓనర్గా ఉన్నప్పుడు వర్కర్స్కి ఇలాంటి సాయాలెన్నో చేసింది. కావేరి కూడా అందర్నీ ఆదుకునేది. నిజానికి నువ్వు స్నేహ ఫ్రెండ్వి. కావేరి కూడా నీకు బాగా తెలుసు. అయినా యమజ వైపే నిలబడ్డావు. తన దగ్గర పనిచేస్తున్నందుకు విశ్వాసంగా ఉన్నావు. అలాంటి నీకు అవసరమైనప్పుడు డబ్బులివ్వకపోవడమేంటి? నిజమేనండి, తను నా బాస్ అన్న విశ్వాసంతో తను చెప్పిందల్లా చేశాను. చివరకు కావేరి జీవితాన్ని కూడా నాశనం చేస్తుంటే సపోర్ట్ చేశాను. కానీ చెప్పు మంజు, అసలేం జరిగింది? చూడు మంజు, ఇప్పుడు ఆ ఆస్తికి వారసురాలు ఆ యమజ కాదు, భువనేశ్వరి అన్ని. రేపట్నుండి మీ అందరికీ తిండి పెట్టేది భువనాన్ని. ఈరోజు కాకపోతే రేపైనా ఆ యమజ రోడ్డుపైకొస్తుంది. తను అనుకున్నట్టు అర్జున్ని పెళ్లి చేసుకోవడం కుదరదు. అది నేను జరగనివ్వను. చెప్పు, ఇప్పుడైనా నిజం చెప్పి మా వైపుకు రా మంజు. సరేనండి, మీరు చెప్పినట్టే చేస్తాను. చెప్పు, అసలేం జరిగింది? ఇది కాకమ్మ గారు జరిగింది.